ఇన్ని రోజులు మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. 1 వీక్ బ్యాక్ బ్లడ్ అవసరమైంది. బ్లడ్ దొరకక చాలా ఇబ్బంది పడ్డా. నాది ఓ పాజిటివ్, యూనివర్సల్ డోనర్ని. నా బ్లడ్ తీసుకోవచ్చు కదా. అందుకే నీకు కాల్ చేశా, కానీ నువ్వు తీయలేదు. తర్వాత నేను కూడా నీకు కాల్ చేశాను కదా, నువ్వే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయినా ఇప్పుడేమైంది? మీ నాన్నేం చనిపోలేదు కదా, బానే ఉన్నాడు కదా. నీకు అసలు లైఫ్లో సీరియస్నెస్ లేదా? ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకోవడంలో తప్పలేదు, కానీ లైఫ్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాటికి మనం మినిమం వాల్యూ ఇవ్వాలి. ఆకాష్, మీ నాన్న సేఫ్గా ఉన్నారు కదా అన్నా నేను ఆనందించేదాన్ని. పోలేదు కదా అని ఎంత ఈజీగా అన్నా. రేపొద్దున్న నన్ను ఎవరైనా ఏమైనా చేస్తే మాకింకా పెళ్లి కాలేదు, నువ్వు తీసుకెళ్ళిపో అని కూడా అంటా. నీకు నాకు సెట్ అవుతుంది. చూడు, నువ్వు నది దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ నుంచుంటే భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తాయి. అది మన భ్రమ. భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు. అలాగే ఈ ఆకాశ్ గంగా కూడా ఎప్పటికీ కలవరు. గుడ్ బై. కుంకుమతో నియత రుణిత తులనీరతను చావు అందగాడ తెచ్చావు నాలో తేడా, నువ్వు వాడే ఆటలాగే. కాసేపు నువ్వు కన్నాకు నిన్ను నన్ను చూస్తూనే ఉంటా. కాసేపు అనవసరంగా నేను ఆ రోజు అలా మాట్లాడానా? నేను అలా అనుండకూడదు. తప్పు చేశానా? పాపం ఫీల్ అయి ఉంటాడు కదా. అమ్మ గంగా, హా, టైం 1 అవుతోంది, వెళ్ళి గ్రాసరీస్ తీసుకురామ్మా. ఓకే. వెళ్ళొస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నాడు? వెళ్ళి సారీ చెప్దాం. ఏ మొహం పెట్టుకొని చెప్పాలి? పర్లేదులే, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? లవ్లో ఫెయిల్ అయినోడు ఏం చేస్తాడు? ఇలా కూర్చొని బాధపడటం తప్ప. బాధపడటమంటే చక్కగా క్లీన్ షేవ్ చేసుకొని నవ్వుతూ కూర్చోడమా? నాకు బాధ వచ్చినా కోపం వచ్చినా ఇలా నవ్వుతూనే ఉంటాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చిన్నప్పటి నుంచి నా కంట్లో ఒక్కసారి కూడా కన్నీళ్ళు రాలేదంట. నేను పుట్టినప్పుడు కూడా అసలు ఏడవలేదంట. మా అమ్మ చెప్పింది అనుకో. హే, అంటే నా మీద కోపం పోయినట్లేనా? నవ్వితే నవ్వావు, కానీ ఇంకెప్పుడు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడకు. అస్సలు మాట్లాడను. లవ్ యూ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంకేం బ్రో, మొత్తానికి నీ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోయిందిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.